ఆత్మ అనేది చాలా శ్రేష్టకరమైన మాట. ప్రియమైన మిత్రులారా, దేవుడు సమస్త సృష్టిని కూడా నోటి మాట ద్వారా చేసి మనిషిని చేసి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, వాని నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడట. అంటే జీవము ప్లస్ ఆత్మ. జాగ్రత్తగా వినండి ప్రియమైన మిత్రులారా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. మనిషిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆత్మతోనే తయారు చేశాడు. ఆత్మలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆత్మకు స్వేచ్ఛ ఉంది. ప్రియమైన మిత్రులారా, హెస్కేలు గ్రంథంలో చదివితే కెరూబుల కోసం మీరు చదివినప్పుడు ఆ చక్రాలకు ఆత్మ ఉంది అని అంటాడు. కనుక ఆత్మకేముందంటే స్వేచ్ఛ ఉంది, అంటే స్వతంత్రంగా ఆలోచించే కెపాసిటీ ఉంది. మనిషిని దేవుడు ఒక రోబోట్ లాగా చేయలేదు, ఒక ప్రోగ్రామ్ చేసి పంపించలేదు లోకంలోనికి. ఒకవేళ ప్రోగ్రామ్ చేసి పంపించుంటే ఆయన చెప్పినట్లుగానే మనుషులు ఉండేవారు. ఆయన ఎలా అనుకున్నాడో అలాగే ఉండేవారు. విషయం ఏంటంటే ప్రియమైన మిత్రులారా, మనిషికి దేవుడు ఆత్మనిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఎంత స్వేచ్ఛనిచ్చాడు అంటే ప్రియమైన మిత్రులారా, ఆయన మీద సెటైర్లు వేసేంత స్వేచ్ఛ, మామూలు స్వేచ్ఛ కాదు. ఈ రోజున చూడండి, మీరు యేసుప్రభు మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమి అవ్వట్లేదు. అసలు గొడవ ఏంటంటే ఏమీ అవ్వట్లేదంటే వాళ్ళు పెద్ద గొప్పోళ్ళు అని కాదు మిత్రులారా. జాగ్రత్తగా మీరు గమనించాలి. యేసుప్రభు జనాలకి స్వేచ్ఛ ఇచ్చాడు అనడానికి నిదర్శనం అదే. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడే కనుక ఏమంటే ఆయన విమర్శించిన ప్రతి ఒక్కడిని కూడా చంపేసి ఉంటే, లేకపోతే వాడిని నాశనం చేసి ఉంటే దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇవ్వనట్టే లెక్క. దేవుడు మనిషికి ఏం చేయాడంటే స్వేచ్ఛ ఇచ్చాడు. ఆయన ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే, సహోదరా, ఇదిగో నేను నీకు తయారు చేశాను, నీకు జీవాన్ని ఇచ్చాను, నీకు ప్రాణం ఇచ్చాను, నీకు ఊపిరిచ్చాను. అసలు ప్రపంచంలో ఎవడైనా నేను పుట్టాలి అనుకుని పుట్టినోడు ఎవడైనా ఉన్నాడా? చూస్తున్నా మీరు, నేను కావాలని పుట్టారు ఎవరైనా? అలా పుట్టాలనుకుంటే ఒకవేళ మనం ఇక్కడ ఎందుకు పుడతాం? విషయం ఏంటో తెలుసా ప్రియమైన మిత్రులారా, అసలు మనం అనుకోలేదు. దేవుడే ఉచితంగా జీవాన్ని ఇచ్చాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు, మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో మనకు తెలియదు. ఆయన మహాదయ వల్ల మనకు జీవం వచ్చింది, ఆయన మహాదేవ వల్ల మనకు శరీరం వచ్చింది, ఆయన మహాదేవ వల్ల ఇంతమంది పరిచయాలు ఉన్నాయి మనకి. ఆయన మహాదేవ వల్ల ఎన్ని రకాల రుచులు మనకు తెలిసినాయి, ఎన్ని ప్రయాణాలు తెలిసినాయి, ఎన్ని స్నేహాలు తెలిసినాయి, ఎన్ని ఆనందాలు తెలిసినాయి. ఇవన్నీ కూడా దేవుని కృప. దేవుడు చెప్పాడు, నేను నిన్ను సృష్టించాను, నేను నీకు జీవం ఇచ్చాను, ఊపిరిచ్చాను, అన్నీ ఇచ్చాను. అలాగని చెప్పేసి నిన్ను బలవంతంగా నా వైపుకు తిప్పుకునేవాడిని కాదు. దేవుడు మనిషిని బలవంతంగా తిప్పడం మిత్రులరా. చాలామంది అనుకుంటున్నారు ఏమంటే ఇందులో లాగేస్తున్నారు, తోసేస్తున్నారు, రుద్దేస్తున్నారు అనుకుంటారు. అలాంటి కార్యక్రమం ఇక్కడ ఏమీ లేదు. దేవుడు అంత బలవంత పెట్టేవాడు కాదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఇదిగో విషయాన్ని చెప్తూ ఉన్నాను, నా విషయాన్ని అంగీకరించి ఎవడైనా సరే తలుపు తీస్తే వాళ్ళలోనికి వస్తాను. బలవంతంగా ఆక్యుపై చేసుకునేవాడు కాదు దేవుడు. బైబిల్లో మనం చూస్తూ ఉంటే సీమోనుదైన ఒక దోణెను ఆయన అడిగి కూర్చున్నాడట. ఎంత మర్యాదస్తుడండి దేవుడు. ఈ రోజును కూడా జనాల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? నా కుమారుడా, నీ హృదయం నాకి, నీ హృదయం నాకి అని అడుగుతున్నాడు తప్ప బలవంత పెట్టట్లే. లేకపోతే ఆయనకున్న అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయట్లే. మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అసలు దేవుడు ప్రపంచాన్ని తన స్వాధీనపరుచుకోవాలంటే 5 నిమిషాలు ఒక గీత గీసి, నన్ను నమ్ముకున్న వాడికి ఆక్సిజన్, మిగతా వాడికి లేదంటే 5వ నిమిషంలో ప్రియమైన మిత్రులను మొత్తం ప్రపంచం అటు నుంచి ఉన్న ప్రపంచం ఇటు తిరగబడిపోద్ది. విషయం ఏంటంటే ప్రియమైన మిత్రుల, దేవుడు అలా బలవంత పెట్టేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడు తెలుసా ప్రియమైన మిత్రులారా? మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. మనిషికి స్వేచ్ఛనిచ్చి, ఇదిగో నువ్వు ఆలోచించు, నీకు నేను జ్ఞానం ఇచ్చాను, నేను నీకు తెలివితేటలు ఇచ్చాను, నేను నీకు వివేకం ఇచ్చాను. నీ పూర్ణ వివేకం ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి, అన్నీ ఉపయోగించి, నేను తప్ప నీకు వేరే దిక్కు లేదని నీ మట్టుకు నువ్వు తెలుసుకోవాలి. అది దేవుడు కోరుకునేది.